ఓకే మాస్టర్, రియాలిటీ మాట్లాడుకుందాం. అంటే చెప్పండి. ఇప్పుడు మీరు నాకు తెలుసు ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాము. సో ఈరోజు రియాలిటీ మాట్లాడుకుందాం. చెప్పండి. ఇండస్ట్రీలో రాజమౌళి గారి దగ్గర నుంచి, రానా గారి దగ్గర నుంచి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా మీరు అందరితో కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. డాన్సర్‌గా, డాన్సర్‌గా. కొరియోగ్రాఫర్‌గా హ్మ్. అందరితో వర్క్ చేశారు. సో హ్యాపీగా మీకు మంచి మూవీస్ ఉన్నాయి. మంచి వేవ్ ఉంది. మంచి ఇది కూడా ఉన్నారు అందరితో వెల్ అన్నమాట. మీకు ఇండస్ట్రీతో వెల్ ఇది ఉంది. హ్మ్. కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఎందుకు మీకు ఈ సినిమా హీరోగా రావాలి అనే థాట్ వచ్చింది? అది చాలా ఇంటర్వ్యూలో చెప్పానమ్మా. ఏందంటే అది అనుకోకుండా జరిగిపోయిన ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చు అది. అంతేగాని నేను కావాలని నేను ఇండస్ట్రీకి రావాలి, కావాలని నేను హీరో అవ్వాలని ఒక ఇది లేదు. నేను ఎప్పుడైనా ఒకటి చెప్తాను. ఈ సినిమాలన్నిట్లో చూసారనుకోండి, ఆ పాత్రలో నేను ఒక యాక్టర్‌ని మాత్రమే. అంతేగాని నేను హీరోని ఎప్పుడు ఎవరు చెప్పినా కూడా నేను పెద్దగా పట్టించుకోను. నేను ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో క్యారెక్టర్ అంతే. అనుకోకుండా వచ్చింది అమ్మగారు. ఎందుకంటే అది గాడ్ గిఫ్ట్ అంటారు. లేకపోతే ఇంకేం అంటారు. ఇప్పుడు నేను డాన్సర్ రావటమే నేను పెద్ద మెకానిక్ చాలా సార్లు చెప్పాను మెకానిక్ అవుదామని. డాన్సర్ అవ్వటమే ఒక పెద్ద పెద్ద మెరాకిల్. దాంట్లో అసిస్టెంటు, దాంట్లో టీవీ షో, దాంట్లో డాన్స్ మాస్టర్‌గా ఇంత పెద్ద పెద్ద హీరోలు ఎమ్మట పక్కన డాన్స్ ఆడటం. మా ప్రేమేష్ మాస్టర్ ఆయన ఆశీర్వాదం వల్ల పెద్ద పెద్ద హీరోలు మనకి పక్కన డాన్స్ ఆడటం అవకాశం దక్కింది. ఇప్పుడు రామ్ చరణ్ సార్ దగ్గర నుంచి ఎన్టీఆర్ సార్ దగ్గర నుంచి, రామ్ సార్ దగ్గర నుంచి ఇలా పెద్ద పెద్దోళ్ళు హీరోల దగ్గర పక్కన ఆడటం వల్ల ప్రభాస్ సార్ దగ్గర నుంచి ఇంత పెద్ద పెద్దవాళ్ళు హీరోలు పక్కన ఆడటం అనేది ఆయన ఇచ్చిన ఒక వరం అనుకో ప్రేమేష్ మాస్టర్. వీళ్ళందరూ నన్ను ఆదరించి ఇవన్నీ మనం అనుకుని ప్లాన్ చేయలేదు.